ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనము. అందుకు సర్పము, మీరు సావనే సావరు అని స్త్రీతో అనగా. ప్రియమైన వాళ్ళారా, ఈ విషయం మనందరికీ తెలుసు. ఇక్కడ సందర్భం ఏమిటంటే, మరి సాతానుడు వచ్చి మరి ఆ యొక్క అవ్వను ఆ పండు గురించి ప్రేరేపించడం అనేది మనకి తెలుసు. ఈరోజు దేవుని వాక్యం ఏమిటంటే, తొందరపాటు అనేది సాతాను పద్ధతి. ఎందుకంటే ఆ స్త్రీ తొందరపడి ఆ యొక్క దేవుని సహవాసాన్ని ఆదాము అవ్వ పోగొట్టుకున్నారు. సరే, బైబిలు ఏ విషయమునైనా తప్పు అని చూపించినప్పుడు కొన్ని సందర్భంలో అది సరే అని నీవు వాదించవచ్చు. కానీ నీ హృదయాన్ని సాతాను గమనిస్తూ ఉన్నాడు. అత్యధిక వివేకం గల ఒక దుష్టునితో హవ్వ వాదిస్తూ ఉన్నది. ఈ స్త్రీ అవిధేయత వలన ఎటువంటి చెడు పరిణామాలు సంభవించాయో చూడండి. నీవు ప్రార్థనలో వెనకబడినప్పుడు నీవు తప్పైన స్థలంలోకి వెళతావు మరియు నీ పాపాన్ని ఒప్పుకోవడానికి బదులు వాదనకు దిగుతావు. ప్రార్థన చేయాలన్న మనసు నీకు రాకపోతే నీవు నాశన మార్గం వైపు వెళుతున్నావు అన్న దానికి సరైన గుర్తు. అది నువ్వు గమనించాలి. ఒక స్త్రీ తప్పైన స్థలంలో నుండుటను బట్టి దేవుని గొప్ప ప్రణాళికలు పాడైపోతూ ఉంటాయి. ప్రతిరోజు ఆదాము హవ్వ దేవునితో సహవాసం చేస్తూ ఉండేవారు. వారు సాయంకాలం వరకు కనిపెట్టి మరి దేవుని అడిగి ఉండవలసింది. కానీ తొందరపడి మరి వారు ఆ సాతానుకి లోబడి, చెప్పిన మాటకు లోబడి వారు తొందరపడి మరి ఆ యొక్క ఏదోను తోట నుంచి వెలివేయబడవలసి వచ్చింది. కానీ తొందరపాటు అనేది సాతాను పద్ధతి. ఏ పని చేయడానికైనా ముందు ఆయన కొరకు మనం కనిపెట్టాలి, దేవునిని అడగాలి. దేవుని యొక్క మరి చిత్తమేదో తెలుసుకుని మనము ప్రార్థించి దేవుని అడిగినట్లయితే మనకు సరైన ఆలోచనలు దేవుడు ఇస్తాడు. మనము తొందరపడుకోకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా మరి దేవుని మీద ఆధారపడినట్లయితే మనకు అన్నీ మంచిగా జరుగుతాయి. ఎప్పుడైతే అలా చేస్తావో మన జీవితంలో వాటం అనేది ఉండదు. దేవుని కొరకు కనిపెట్టినప్పుడు మనము సరైన మార్గంలో నడవటానికి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తాడు. ఆదాము అవ్వలు దేవుని ఆదరణకరమైన సన్నిధిని, అందమైన తోటను, మరి ఆయనతో సహవాసమును పోగొట్టుకున్నారు. ప్రతిరోజు దేవుడు వచ్చి మరి సాయంకాలము వారిద్దరితో గడుపుతున్న సమయాన్ని ఎంత దేవునితో గడపటువంటి ఎంత మరి ఉన్నతమైన స్థితిలో చూడండి. అటువంటి స్థితిని వాళ్ళు పోగొట్టుకోవాల్సిందే వారి యొక్క తొందరపాటుని బట్టి. మోసపరుపు ఆత్మలు ఎన్నో ఉంటాయి, నిన్ను మోసపరుస్తూనే ఉంటాయి. ఏదైనా కొంచెము జయముని జీవితంలో సంభవించినప్పుడు, విజయం వచ్చినప్పుడు వెలుగుదూత వలె కొన్ని మోసపరుసు ఆత్మలు, సహదారులు నీ ఎంట వస్తారు, నీతో వాదిస్తూ ఉంటారు, నీకు అనేకమైన సూచనలు, మాటలు చెబుతూ ఉంటారు. వాటి వెనక నిన్ను నాశనం చేయు చీకటి ఆత్మలు కూడా వస్తాయి. చీకటి ఆత్మలు ఉన్నాయని నీవు గమనించాలి. నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావు, నీవు ఎవరితో సంభాషిస్తున్నావు, నీ ఆత్మ జీవితాన్ని పెంపొందించుకోవడానికి యవన కాలమే శ్రేష్టమైన సమయమని నీవు తెలుసుకోవాలి. నీవు చెడును విసర్జించాలి, శాశ్వతముగా దాన్ని ద్వేషించాలి. ప్రార్థన చేయటంలో అలసిపోవద్దు. నీ ప్రార్థన బలముగానైనను ఉండాలి. మరి నీ ప్రార్థన విశ్వాసముతో కూడినదై ఉండాలి. అనేక ఆత్మలకు నీవు సహాయకరంగా ఉంటావు. అప్పుడు నీకు దేవుడు నీకు సహాయకరంగా ఉంటాడు, నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. తొందరపాటు పడుకోకుండా మరి దేవుని కొరకు కనిపెట్టాలని మీకు 2 మాటలు మనవి చేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.